మన్నత ఇన్ఫ్రా 3,70,00,000కే విల్లా కొనండి. 15 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీగా పొందండి. లక్కీ డ్రాలో మరెన్నో బహుమతులు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. యూజువల్గా తుక్కుగూడ లాంటి ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకోవాలి అంటే 5 crores నుంచి 6 crores వరకు పడుతుంది. అయితే మన్నిత ఇన్ఫ్రా ప్రెజెన్స్ మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ వాళ్ళు కేవలం 3,70,00,000కు మాత్రమే ఇస్తున్నారు. దట్టు G+2, అందులోనూ బోల్డ్ అనే ఆఫర్స్తో. ఒకసారి చూసేద్దామా? లెట్స్ గో. చూసారు కదా, ప్రీమియం లగ్జరీ విల్లా G+2 అనమాట. అసలు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు 12 విల్లాస్ రెడీ టు మూవీని ఉండే. ఇప్పుడు కేవలం 6 విల్లాస్ రెడీ టు మూవీని మాత్రమే ఉన్నాయి. ఎందుకో తెలుసా? మెయిన్ 2 things. ఒకటి కాస్ట్ 3,70,00,000 మాత్రమే. ఇంకోటి ఏంటంటే లొకేషన్, వెరీ ప్రైమ్ లొకేషన్. ఎగ్జిట్ 14 ORR అయితే మనకు 2 kilometers మాత్రమే. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే 5 kilometers మాత్రమే. ఇక్కడ నుంచి మనకు గచ్చిబౌలి అయితే 25 minutes మాత్రమే అనమాట. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి మనకు ఇంత హాట్ కేక్స్ లాగా సెల్లింగ్ అయిపోతున్నాయి. సో రెడీ టు మూవ్ ఇన్ 6 విల్లాస్ మాత్రమే ఉన్నాయి, దట్టు విత్ బోల్డ్ అనే ఆఫర్స్. ఒకసారి చూద్దామా? లెట్స్ గో. వావ్! సో నిజంగా హాల్ ఎంత స్పేషియస్గా ఉందంటే మనకు లివింగ్ ఏరియా అండ్ అలాగే టీవీ యూనిట్ ఉంది. తర్వాత డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు. కొంచెం అటు వెళ్తే మనకు ఫ్రెంచ్ డోర్స్ అనమాట. బయటకు వెళ్తే చక్కటి సిట్అవుట్ ఏరియా. ఈవినింగ్ టైమ్స్ అలా టీ టైం, హై టీ టైం చేసుకోవచ్చు. దాని పక్కనే మనకు వాషింగ్ అండ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఇంత పెద్ద విల్లాస్ ఉన్నాయి కాబట్టి చాలామందికి సర్వెంట్ రూమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అక్కడికి వెళ్తే బయట సర్వెంట్ రూమ్ కూడా ఉంది. సో ఇలా మనకు వస్తే పూజా గది ఉంది. సో G+2 కాబట్టి మనకు చాలా స్పేషియస్గా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. మనకు ఎంట్రన్స్లోనే గెస్ట్ బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. ఒకసారి చూద్దాం రండి. సో ఇది వాష్రూమ్, దాని తర్వాత ఇది బెడ్రూమ్ అనమాట. లెట్స్ గో. వావ్! సో గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. చాలా స్పేషియస్గా ఉంది. మనకి ప్యాసేజ్లోనే వాళ్ళు వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. చక్కగా కబర్డ్స్, బెడ్ అండ్ మంచి డిజైనింగ్ కూడా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు మనం. అటువంటి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మనకు చక్కగా వీళ్ళు సాకెట్స్ ఇవి కూడా ఇచ్చారు. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా మినిమల్గా మంచిగా ఒక స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు అందరికీ ఏంటంటే హాల్లోనే ఓపెన్ కిచెన్ ఉండడం ఇష్టం అనమాట. సో ఎస్, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మాడ్యులర్ కిచెన్. సో మాడ్యులర్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో తెలుసు కదా, హాల్ ఉంది అండ్ అలాగే పక్కనే స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎంటర్ అవ్వగానే మంచిగా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్గా వాళ్ళు స్పేషియస్గా క్రియేట్ చేశారు. అండ్ ఎల్ షేప్ కిచెన్ అనమాట ఇది. సో చాలా స్పేషియస్గా ఏంటంటే కిచెన్ అనేది హార్ట్ ఆఫ్ ద హౌస్ ఎవరికైనా. సో కొంచెం స్పేషియస్గా ఉంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇండియన్ కిచెన్. అండ్ ఇండియన్స్కి బోల్డ్ అని ఉంటాయి కాబట్టి క్రాకరీస్ కానీ, గ్రాసరీస్ కానీ, కుకింగ్ వేర్స్ కానీ. సో ఇలా చక్కగా ఇచ్చారు. అండ్ ఫుల్ లాంగ్ లెంత్లో మనకు బెంచ్ టాప్ ఇవ్వడం జరిగింది. అంటే స్పేషియస్గా ఉన్న వాటికే కిచెన్లో ఇలాంటివన్నీ మనకు ఏంటి అమర్చుకోవచ్చు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ మనకు 4 burner అండ్ కబర్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇలా రాగానే సో ఈ సెటప్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఇప్పుడు మోడర్న్గా. సో మైక్రోవేవ్ అండ్ అలాగే ఓవెన్ అనమాట. సో చాలా లావిష్గా అయితే ఉంది, స్పేషియస్గా ఉంది యూజువల్గా. సో లొకేషన్ వైజ్ కావచ్చు అండ్ అలాగే ఎంటర్ అవ్వగానే స్పేషియస్నెస్ ఉంటే ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి G+2 కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో అంతా చూసేసారు కదా. అండ్ ఇక్కడ మీకు ఒక ఆఫర్ కూడా ఉంది, అదేంటో తర్వాత చెప్తాను. లెట్స్ గో. కిచెన్ అయితే చూసేసాము అండ్ అక్కడ ఆఫర్ ఉందని కూడా చెప్పాను, ఏంటో తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడు G+2 కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది అండ్ మనకి అలాగే స్టేర్ కేస్ కూడా ఉందన్నమాట. సో ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఎంటర్ అవ్వగానే మనకు 2 bedrooms అనమాట, అటొకటి ఇటొకటి. సో ఈ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ మనకు చాలా స్పేషియస్గా ఉంది. అంటే బెడ్రూమ్ అనగానే ఫస్ట్ ఒక వాష్రూమ్, కబర్డ్స్ పెట్టుకోవడానికి అండ్ బెడ్కి, దాంతో టేబుల్ ఒకటి ఉండాలి, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ ఉన్నా కూడా స్పేషియస్గా ఉండాలి కదా. సో అలా డిజైన్ చేశారనమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూసారు కదా. అండ్ ఈ ప్యాసేజ్లో మనకు పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారనమాట, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది ఇంకొక బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇది కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఇంకొక బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంది, అది కూడా చూద్దాం. లెట్స్ గో. సో ఎస్, అటైతే 2 bedrooms చూసాం కదా. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్. సో అవే ఇంత స్పేషియస్గా ఉన్నాయి. సో ఇది చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. వామ్మో, బెడ్ ఎక్కడ ఉంది, టీవీ యూనిట్ ఎక్కడ ఉంది, అంత స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ యూజువల్గా ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీ మ్యాన్ ఎయిర్పోర్ట్ విల్లాస్లో బెడ్రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు మొత్తం
3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ అలాగే లివింగ్ ఏరియా కూడా ఉంది. మనకి స్టార్టింగ్లో స్పేసే కాదు, లివింగ్ ఏరియా కూడా ఉంది, అది కూడా చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇటు 2 బెడ్రూమ్స్ అండ్ ఇటు మెయిన్ బెడ్రూమ్ చూసేసారు కదా. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం లివింగ్ ఏరియా. ఇక్కడ కూడా చక్కగా పార్టీస్ అవన్నీ కూడా చేసుకోవడానికి ఎంత స్పేషియస్గా ఇచ్చారు చూడండి. సో ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇలాగే మనం బయటకు వెళ్తే ఫ్రెంచ్ డోర్, పెద్ద ఫ్రెంచ్ డోర్ ఉంది. అక్కడ మనకు బాల్కనీ అనమాట, ఇంకొక సిట్అవుట్ ఏరియా. మీరు చూసారు కదా లివింగ్ ఏరియా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా. అండ్ అలాగే ఇలా బయటకు వస్తే పెద్ద ఫ్రెంచ్ డోర్ అండ్ మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అండ్ ఫుల్ బాల్కనీ, సిట్అవుట్ ఏరియా. పార్టీస్ ఏమైనా హోస్ట్ చేయాలి, చిన్న చిన్న ఫంక్షన్ పార్టీస్ అయితే ఇక్కడ హ్యాపీగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా ఉంది. సో చెట్లు పెట్టుకోవడానికి అండ్ అలాగే మన విల్లాస్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ గేటెడ్ విల్లాస్ అంతా వ్యూ ఉంటుంది అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి. సో వావ్. సో మరి సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూద్దామా. లెట్స్ గో. సో ఈ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇదేంటి, జీలోనే మనం ఒక బెడ్రూమ్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ చూసాము, ఇంకేముంటుంది ఇక్కడ అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వాళ్ళు. సో ఇలా మనము ఎక్కగానే మనకు జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే కిచెన్ సెటప్ ఉందన్నమాట. ఏవైనా పార్టీస్ అలా జరిగినప్పుడు మనము మొత్తం కింద నుంచి ఎవ్రీ టైం మోసుకురావడం ఎందుకని ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, క్రాకరీ కూడా పెట్టవచ్చు, గ్లాసెస్ ఇవన్నీ. సో ఇక్కడ బాల్కనీ కాబట్టి మనకి ఏంటంటే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ద ఇంపార్టెంట్ వన్ ఈస్ ఇటు వెళ్తే మనకు పెద్ద హ్యూజ్ హోమ్ థియేటర్ అనమాట. సో విల్లాస్ అనగానే ఫస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం హోమ్ థియేటర్కి డెడికేట్ చేసేస్తారు. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హోమ్ థియేటర్. సో హ్యాపీగా ఎంత మంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో లివింగ్ ఏరియా, సిట్అవుట్ ఏరియా అండ్ అలాగే మనకు పూజా గది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. దాంతోపాటు ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బెడ్రూమ్సే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో మనకు జస్ట్ హోమ్ థియేటర్ అండ్ అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ అండ్ కిచెన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో isn't it great? సో ఇంత మంచి బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు కదా మొత్తము మనకు ప్లాన్తో సహా. అయితే ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారా? సో ఆఫర్స్ నేను చెప్తే బాగుండదు. సో మనెత్త ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మన్య ప్రసాద్ గారిని అడిగి ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాము. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, డోంట్ మిస్ ద వీడియో. సో ఈ ఇల్లు ఎలా ఉంది, అద్భుతంగా ఉంది కదా. అండ్ ఇందాక నుంచి ఆఫర్స్ అని ఊహిస్తున్నాను కదా. సో ఆఫర్స్ ఏంటో మనెత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు మన్య ప్రసాద్ గారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? ప్రసాద్ గారు, లాస్ట్ టైం వచ్చినప్పుడేమో 12 విల్లాస్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు ఏంటి 6 విల్లాస్ మాత్రమే ఉన్నాయి, ఏంటి ఇంత ఫాస్ట్ సేల్? లాస్ట్ టైమే మీకు తెలుసు తక్కువ బడ్జెట్ లోనే మనం పెట్టాం. ఈ చుట్టుపక్కల తుక్కు కూడా అంతా మీకు 5-6 crores ఉన్నాయి. మనం లీస్ట్ బడ్జెట్ లోనే ఉన్నాం. మీకు ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా చాలా బాగా ఇచ్చారు. సో దట్ త్వరగానే మనకి 6 విల్లాస్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు రిమైనింగ్ 6 కూడా మనం బెస్ట్ ఆఫర్ లో పెట్టి మనం క్లోజ్ చేయాలి. మామూలుగానే బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఒక పేరు అయితే వచ్చేసింది, 3.70 lakhs అంటే. సో దాంతో పాటు మీరు ఎక్స్ట్రా బొనాన్జా ఆఫర్స్ ఇస్తున్నారు మాకు. అవేంటో ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ప్లీజ్. ప్రసాద్ గారు, ప్రైజే మనకు మంచి ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇచ్చారు అంటే ఇంకా ఆఫర్స్ కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఏంటి ఆఫర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆఫర్స్ ఎందుకు పెట్టామంటే జస్ట్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఎర్లీగా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు మనకి 6 విల్లాస్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే. సో మీరు చేసిన తర్వాత మీ సుమన్ టీవీ సపోర్ట్తో మొత్తం 6 విల్లాస్ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు 6 విల్లాస్ కూడా ఏంటంటే ఉగాది దగ్గర నుంచి కొత్త న్యూ ఇయర్ కదా, కొద్దిగా అట్రాక్టివ్ ఆఫర్స్ పెడితే అవి కూడా క్లోజ్ చేద్దాం, వెంటనే మా ప్రాజెక్ట్ మూవ్ అవ్వచ్చు అని చెప్పి కొత్త ప్రాజెక్ట్కి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎవరైనా విజిట్ చేసి అసలు ఫస్ట్ బెస్ట్ ప్రైజ్ లో ఉన్నాం. తుక్కోడలో ఆల్ అరౌండ్ మీరు చెక్ చేసుకున్న 5 to 6 crores మనం 3.70 lakhs లో ఉన్నాం విత్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. అంటే మీకు లావిష్ గార్డెన్స్ కానీ, మీకు రోడ్స్ కానీ రెడీ టు మూవ్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ మీరు చూసారు మొత్తం, మీరు బెడ్రూమ్ స్పేసెస్ కానీ, హాల్స్ కానీ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మళ్ళీ ఎర్లీగా క్లోజ్ చేద్దాం 6 విల్లాస్ అని చెప్పి, మనం ఎవరికైనా విజిట్ చేసి నచ్చిన తర్వాత 1 lakh టోకెన్ కట్టాలి. ఓకే. టోకెన్ కట్టిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం. ఒక 15 lakhs వర్త్ ఫ్రీ ఇస్తున్నాం. నెక్స్ట్ ఆ టోకెన్ కట్టిన వాళ్ళకి మనం కూపన్ ఫిల్లింగ్ ఇస్తాం. కూపన్ ఫిల్లింగ్ 3 prizes ప్రకటిస్తాం. ఫస్ట్ విన్నర్ కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫ్రీతో పాటు లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం 12 lakhs వర్త్. లిఫ్ట్ ప్రొవిజన్ 12 lakhs అంటే టోటల్ 27 lakhs మీకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ విన్నర్. సో సెకండ్ ప్రైజ్ విన్నర్ కి మనం మోడ్యులర్ కిచెన్ ఇస్తున్నాం. మోడ్యులర్ కిచెన్ విత్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. నెక్స్ట్ మోడ్యులర్ కిచెన్. సో మీకు 21 lakhs అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ వచ్చేసరికి. థర్డ్ విన్నర్ కి వచ్చేసరికి మనం 82 inches టీవీ ఇస్తున్నాం. ఇవి రిజిస్ట్రేషన్ చార్జెస్ ప్లస్ 3 lakhs వర్త్. సో అక్కడ 18 lakhs వర్త్ వస్తుంది. సో
సో ఈ అన్ని బెనిఫిట్స్ ఏంటంటే కొద్దిగా కస్టమర్కి ఎక్కడైనా అమౌంట్ యూజ్ అవుతుంది కదా ఇంటీరియర్లో కానీ ఎక్కడైనా మాకు కూడా త్వరగా క్లోజ్ అయినట్టు ఉంటుంది. సో వీ డిజైన్ లైక్ దట్. సో ఈ ఉగాది దగ్గర నుంచి ఒక 10 days పెట్టాము ఆఫర్. ఎవరైనా క్లోజ్ చేసుకున్నా విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్. ఆల్మోస్ట్ మనకు చాలా దగ్గరకు వచ్చేసాం Yeah, కాబట్టి మంచి ఆఫర్స్ అన్నమాట. Yes. సో ఇంకేం చూస్తున్నారు అసలు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకైతే మనకు 27 lakhs అండ్ Yes. సెకండ్ ప్రైజ్ వాళ్ళకు 21 lakhs, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు 18 lakhs పడుతుంది అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ మనకు. Yes. 1 lakh స్పాట్ ఎవరైతే టోకన్ అమౌంట్ కడతారు. అవును. సో మంచి ఆఫర్ అండ్ 3,70 lakhs కి మాత్రమే తుక్కుగూడ లాంటి ప్రైమ్ లొకేషన్ లో 250 square yards లో G+2 ఇస్తున్నారు. ఆల్రెడీ 12 సేల్ అయిపోయాయి, 6 మాత్రమే ఉన్నాయి కదా. సో హరి అప్ గైస్, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. 1 లక్ష టోకన్ కట్టేసి 25 లక్షలు, 21 లక్షలు, 18 లక్షలు హ్యాపీగా తీసేసుకోండి. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.